ఏంటన్నయ్యా? అమ్మ నిన్ను తీసుకురామంది. నేను నీ దగ్గరికే బయలుదేరుతున్నాను. నీ లొకేషన్ నాకు ఒకసారి షేర్ చేయి. అలాగే నాకు అడ్రస్ కూడా పంపించు, ఎందుకైనా మంచిది. అలాగే అన్నయ్య, నేను ఇప్పుడే నీకు మెసేజ్ చేస్తాను. లొకేషన్ కూడా షేర్ చేస్తాను. సరే. తరుణ్ వస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకుండా చెయ్యి. తరుణ్ వస్తున్నాడు. వీడెందుకు వస్తున్నాడు? చెప్పరా, ఏంటి ఫోన్ చేసావు? మా తరుణ్ గడు బయలుదేరి వస్తున్నాడట. వాణ్ణి ఎలాగైనా రాకుండా ఆపు మమ్మీ. ఆల్రెడీ ఆ పని మీదే ఉన్నాను. వాడు రాడు. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావు మమ్మీ? వాడి బైక్ పెట్రోల్ పైపు కట్ చేశాను. గ్యారంటీగా వాడు మధ్యలో ఆగిపోతాడు. అది గమనించి సెట్ చేసుకొని రావటానికి చాలా టైం పడుతుంది. ఈలోపు నీ ప్లాన్లో నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఆల్ ది బెస్ట్ రా. నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నావు మమ్మీ. యు ఆర్ గ్రేట్, రియల్లీ గ్రేట్. నువ్వు భరోసా ఇచ్చావు కదా, ఇక్కడ ఆర్డర్ రక్తి కట్టిచ్చేస్తా. ప్లాన్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అయిపోతుంది. పిట్ట వలలో పట్టం ఖాయం. గిలగిలా కొట్టుకోవడం పక్కా మమ్మీ. లీక్ అవుతుంది. ఫ్యూయల్ అంతా పోయినట్టుంది. ఇప్పుడు ఎలా? మధు, మధు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రావే.
హాయ్ ధీరజ్. ఏంటి? నా పని అయిపోయింది, ఇక మిగిలింది నీ పనే. నా పని నీ పని ఏంటి? ఇది ఇద్దరి పని. ఇద్దరి పనే. నా పార్ట్ నేను ప్లే చేసా, నా రోల్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ డీల్ చేయాల్సింది నువ్వే. ఓకే, నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే బాయ్. బాయ్. మధు, ట్రాప్ చేశాను, డ్రాప్ చేశాను. ఇంకా చూడు, ఫైనల్ రిజల్ట్స్ చాలా గొప్పగా ఉంటాయి. కలర్ఫుల్ సీన్ కంటిన్యూషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మధు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయడం లేదు. నా మనసేదో కీడు శంకిస్తుంది. తెలియని భయం ఏదో నన్ను కమ్మేస్తుంది. తరుణ్ మధు కోసం వెళ్తున్నానని నాతో చెప్పి వెళ్ళాడు కదా, ఇంకా ఎందుకు నీకు టెన్షన్? తరుణ్ ఫోన్ సిగ్నల్స్ కలవడం లేదు, ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రావడం లేదు. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాను? ఫ్రెండ్స్ పార్టీలు అంటేనే నాకు భయం. నేను వద్దనే చెప్పాను. నా పర్మిషన్ అలసుగా తీసుకుని నేను కాదని లేని పరిస్థితిలో మధు వెళ్ళిపోయింది. అసలు నేను స్ట్రిక్ట్ గా పంపించకుండా ఉండాల్సిందే. చూడు, రీసెంట్గానే నీ హెల్త్ సెట్ అయింది. ఇంత టెన్షన్ పడటం అంత మంచిది కాదు. నా ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నా మధు గురించి నాకు తెలియాలి. అది సేఫ్ అని తెలిసేదాకా నా టెన్షన్ ఆగదు. ప్లీజ్ జనని, లిజన్ టు మీ. నువ్వు టెన్షన్ పడితే ఆన్సర్ రాదుగా. కాస్త వెయిట్ చేయి, కొంచెం స్థిమితంగా ఉండు. ప్లీజ్, యాజ్ ఏ డాక్టర్గా చెప్తున్నాను, ప్లీజ్ లిజన్ టు మీ. కూర్చో. మధుకి ఏమీ కాదు. తరుణ్ తప్పకుండా మధుని వెంట పెట్టుకుని తీసుకొస్తాడు. మధు కూడా చిన్నపిల్లేం కాదు, పైగా ధైర్యవంతురాలు కూడా. తనకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు.
గుణకి ఎంత కన్సర్న్ పెరిగింది అంటే కాల్ చేసిందేంటి? హరి ఎక్కడున్నావురా? మధు దగ్గరికి వెళ్ళావా? జనని కూల్. ఇందాకటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశానురా, నీ ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది. మధు ఏమో ఫోన్ అటెండ్ చేయడం లేదు. అమ్మా, దారిలో నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడే ఆటో ఎక్కాను, నీ మిస్డ్ కాల్స్ కనిపించాయి, అందుకే వెంటనే ఫోన్ చేస్తున్నాను. టెన్షన్ పడకు, నేను వెళ్తున్నాను కదా. సరే సరే, తొందరగా మధుని తీసుకుని ఇంటికి వచ్చేసాయి. సరే అమ్మా. ఏమంటున్నాడు? బైక్ ట్రబుల్ ఇచ్చిందంట, వెళ్తున్నానంటున్నాడు. వాడు వెళ్తాడు, తీసుకొని వస్తాడు. కంగారు పడొద్దని చెప్పాను కదా, కానీ నువ్వే టెన్షన్ పడ్డావు. వాడు హామీ ఇచ్చాడుగా, ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండు. టెన్షన్లో నీ సిచ్యువేషన్ నువ్వు మర్చిపోతే ఎలా? ఎంత మ్యాక్సిమం రిలాక్స్గా ఉంటే అంత మంచిది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను ఇంటికి వెళ్ళాలి, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. రమ్య, 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 హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే మేడం. నేను ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఓకే సార్. వెళ్ళు. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఓకే.
భయ్యా కొంచెం సైడ్గా అబ్బా. భయ్యా మీరు ఎక్కడే వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకే వెయిటర్, ఇక్కడ పార్టీ ఉందన్నారు, ఎవరు లేరేంటి? అందరూ వెళ్ళిపోయారు సార్. అదేంటి వెళ్ళిపోవడం ఏంటి? పార్టీ ఫినిష్ అయిపోయింది, వెళ్ళిపోయారు. అదేంటి మధు ఇక్కడే ఉంటానని చెప్పింది కదా. మధు మధు హే మధు 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 లే మధు మధు ఏమైంది మధు? మధు ఇలా పడిపోయావేంటే? లే మధు మధు ఇలా పడిపోయావేంటే? లే మధు 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 నిన్నే. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. మధు మధు లే మధు. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. మధు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రావే. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఆర్ యు ఓకే? ఎందుకలా అడుగుతున్నావు? ఐఎమ్ ఓకే. రాత్రి నువ్వు పార్టీలో ఏం చేసావు? నేనేం చేశాను అన్నయ్య? జస్ట్ పార్టీలో పార్టిసిపేట్ చేశానంతే. ఎందుకన్నయ్య అలా అడుగుతున్నావు? నేను వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా నీకు? ఎలా ఉన్నానన్నయ్య? నా సిచ్యువేషన్ బాగాలేదా? మత్తులో ఉన్నావు. నిన్ను నువ్వు గుర్తించుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. నిన్ను ఆటో దాకా నడిపించుకొని తీసుకురావడం చాలా కష్టమైంది. ఏం డ్రింక్ తీసుకున్నావు? ఏం డ్రింక్ ఏంటన్నయ్య? సాఫ్ట్ డ్రింకే తాగాను. నో, ఇట్ ఈస్ నాట్ ఎ సాఫ్ట్ డ్రింక్. సాఫ్ట్ డ్రింక్ తాగిన మనిషిలాగైతే లేవు. లేదన్నయ్య, నేను నిజంగానే సాఫ్ట్ డ్రింకే తాగాను. నువ్వు ఆ డ్రింక్ తాగాక నీకేం తేడాగా అనిపించలేదా? ఏదో కాస్త బ్లర్గా అనిపించింది.
ఆ తర్వాత నువ్వు వచ్చినట్టు నన్ను తీసుకొచ్చినట్టు మాత్రమే గుర్తుంది. ఆ మధ్య ఏం జరిగిందో గుర్తులేదన్నయ్య. పార్టీలో నుంచే కదా నువ్వు నన్ను తీసుకొచ్చావు. నో, నేను వచ్చినప్పుడు నువ్వు పార్టీలో లేవు. సపరేట్గా వేరే రూమ్లో పడుకొని ఉన్నావు. అది నీకు గుర్తులేదా? సపరేట్గా వేరే రూమ్లో పడుకొని ఉన్నానా? లేదు, నాకేం గుర్తులేదు. రాత్రి నీ పొజిషన్ చాలా ఆక్వర్డ్గా ఉంది. అస్సలు బాగోలేదు. మత్తులో తూలుతున్నావు. సరిగ్గా నిలబడిన కూడా నిలబడలేకపోయావు. నేనేం అనను, కానీ నిజం చెప్పు, అసలు నువ్వు తీసుకున్నది సాఫ్ట్ డ్రింకేనా? అవునన్నయ్య, నేను సాఫ్ట్ డ్రింకే ఇవ్వమన్నాను. నేనేం ఆల్కహాల్ తీసుకోలేదన్నయ్య, నార్మల్ డ్రింకే తాగాను. నో, నువ్వు తాగింది సాఫ్ట్ డ్రింక్లా అనిపించలేదు. నువ్వెక్కడున్నావో నీకు తెలీదు. నేను ఇంటికి ఎలా తీసుకొచ్చానో నీకు గుర్తులేదు. మళ్ళీ సాఫ్ట్ డ్రింకే తాగానని చెప్తున్నావు. ఎలా? ఆల్మోస్ట్ నేను భుజాన్ని ఎత్తుకొని తీసుకొచ్చాను తెలుసా? అన్నయ్య, నువ్వు నన్ను నైట్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మ చూసిందా? నువ్వు గతంలో లాగా హాస్పిటల్లో యోగా డిపార్ట్మెంట్లో జాబ్ చేయొచ్చు. ఈ ఆఫరు, ఆ పోస్టు నీకోసం ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఇప్పటికెప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకోలేను. నా మనసులో మాట చెప్పాను. నిర్ణయం నీదే.